హలో ఆల్! ఈరోజు నేను ఫస్ట్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ చూపిస్తున్నానండి. లైన్‌గా పెడతాను. ఒక బ్రదర్ అడిగారు కవుల పరిచయాలు పెట్టండి అని. ఫస్ట్ క్లాస్‌లో అయితే కవుల పరిచయాలు లేవండి. ఫస్ట్ చూద్దాము లెసన్స్ అన్నీ. తర్వాత సెకండ్ క్లాస్ చూద్దాము. ఇదిగోనండి విషయ సూచిక. దీంట్లో మనకి ఎన్ని లెసన్లు ఇచ్చారో చూడండి. మొత్తం 9 లెసన్స్ ఉన్నాయండి. కిందన పద్యరత్నాలు ప్రతి 2 పాఠాలకు ఒక పద్యాన్ని నేర్పించండి అని రాశారు. ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. మనకి బిట్స్ అడగొచ్చు అనమాట. ఎన్ని పాఠాలకు పద్యం నేర్పించాలి అని మేబీ. అప్పుడు ప్రతి 2 పాఠాలకు ఒక పద్యాన్ని నేర్పించండి అని రాశారు. ప్రతి పాయింట్ మనం చూసుకోవాలి కదా టెక్స్ట్ బుక్‌లో. ఫస్ట్ క్లాస్ అంటే ఇంట్రడక్షన్ కదండి పిల్లలకి. అన్నీ మనకి చిన్న చిన్న పదాలు అవే ఇచ్చారు. చూడండి బాలగేయాలు, అమ్మ చిత్రం, అక్షర గేయాలు, వర్ణమాల, అక్షర పరిచయం, చిత్రాలు, ఆడుకుందాం, వర్ణమాల, పడవ, చందమామ, రావే అని ఇలాగ పడవ. ఇక్కడ మనకి వాళ్ళకి అక్షరాలు నేర్పిస్తున్నారనమాట. మేలు కొలుపు, ఉడత ఉడత, తకదిమితోం, అరక, ఇలా మనకి అన్నీ ఊహల ఊయల, బావా బావ, పన్నీరు, ఆట, జడ, దండ, ఇల్లు, ఈగ, ఎలుకమ్మ, అమ్మబడి, మేఘం, ఛత్రం, పాఠశాల, పండుగ, శుభదాయిని, గలగల మాటలు, గుణింతాళం, పద్యరత్నాలు. ఇలా అయితే మనకి లెసన్స్ ఇచ్చారండి. ఫస్ట్ క్లాస్లో కవుల పరిచయాలు కదా అడిగారు. చూడండి మనకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఇదిగోనండి గేయం అన్నమాట. బాలగేయాలు 5 ఇచ్చారు. జేజేలు అని పెట్టారు. ఇవన్నీ ఒక నోట్స్లో రాసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. టెక్స్ట్ బుక్లో అయితే మొత్తం టెక్స్ట్ బుక్లో ఏమీ ఎక్కువ లేవండి ఫస్ట్ క్లాస్ కాబట్టి. చూడండి అమ్మకు జేజే, నాన్నకు జేజే, బంగారు భారత భూమికి జేజే, చదువులు నేర్పే గురువుకు జేజే, అన్నం పెట్టే రైతుకు జేజే. ఇది ఒక బాలగేయం అండి. ఇది రెండోది ఆనందం ఆనందం. ఆనందం ఆనందం ఆటలే పిల్లలకు ఆనందం. ఆనందం ఆనందం పాటలే పిల్లలకు ఆనందం. ఆనందం ఆనందం ఆటలు పాటలే ఆనందం. ఆనందం ఆనందం అల్లరే పిల్లలకు ఆనందం. బాలగేయాలి ఇవన్నీ. ఇదిగోండి చూడండి తారంగం తారంగం అనే గేయమేమో చింతా దీక్షితులు రాశారు. తారంగం తారంగం తాండవకృష్ణ తారంగం, వేణునాథ తారంగం, వెంకటరమణ తారంగం, వెన్నదొంగ తారంగం, చిన్ని కృష్ణ తారంగం. ఇదొక బాలగేయం. చింతా దీక్షితులు రాశారు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ తాయిలం అనే ఒక బాలగేయం అండి. ఆటలు ఆడి పాటలు పాడి అలసి వచ్చానే, తీయ తీయని తాయిలం ఏదో తెచ్చి పెట్టమ్మా, గూటిలోని బెల్లం ముక్క కొంచెం పెట్టమ్మా, చేటలోని కొబ్బరి కోరు చారిటి తీయమ్మ, అటక మీది అటుకుల కుండ అమ్మ దింపమ్మ, తీయ తీయని తాయిలమేదో తీసి పెట్టమ్మ. ఈ బాలగేయమేమో బివి నరసింహారావు గారు రాశారు. చూడండి నెక్స్ట్ బాలగేయము మొత్తం మనకి 4 ఇచ్చారండి బాలగేయాలు. సో నెక్స్ట్ చూద్దాము. ఇది మనకి అమ్మ అనే టాపిక్ ఇచ్చారన్నమాట. మనకి విషయ సూచికలో చూసుకున్నట్లయితే చూడండి అమ్మ చిత్రం ఇచ్చి ఇక్కడ స్వేచ్ఛగా మాట్లాడడం, అమ్మ చిత్రం స్వేచ్ఛగా మాట్లాడడం అనే టాపిక్ అనమాట. చూడండి ఇక్కడ బొమ్మలు ఇచ్చారు. అమ్మ ఉయ్యాల లోపడం, అన్నం తినిపించడం, ఇక్కడ స్కూల్కి పంపినప్పుడు భోజనం పెట్టడం, పడుకోబెట్టడం, ఆటలాడించడం, జడ వేయడం, మంచినీళ్ళు ఇవ్వడం, సాక్స్లు వేయడం, యూనిఫామ్ వేయడం, ఇవన్నీ స్వేచ్ఛగా పిల్లలతో మాట్లాడించడం అనమాట. అమ్మ అని పెట్టారు. నెక్స్ట్ ఏమో మనకి అక్షర గేయాలు ఇచ్చారన్నమాట. అక్షర గేయాలు అచ్చుల గేయం అమ్మ మొదటి దైవం. చూడండి ఆ ఆ ఈ ఈ ఉ ఊ ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఇలా ఇచ్చి అమ్మ మొదటి దైవము, ఆవు పాలు మధురము, ఇటుక గోడ మందము, ఈల పాట విందము, ఉడత తోక అందము, ఊయలూగు చుందము, ఎలుక వల్ల నష్టము, ఏనుగెక్కిటిష్టము, ఐస్ క్రీం చల్లన, ఒంటె నడక మెల్లన, ఓడ నీట తెలుసు, అవుటు బలే పేలును. ఇలా అన్ని అచ్చులతోని ఒక గేయం అయితే ఇచ్చారు ఇక్కడ.
ఇక్కడ హల్లులు చూడండి. ఇక్కడ కాక కాగ్గ ఇన్య కలిసిమెలిసి ఆడేద్దాం, చాచా జాజా ఇన్య చక్కగా పాటలు పాడేద్దాం, టాటా డాడా అన్న టక్కున జవాబు చెప్పేద్దాం, తాత దాదాన తగువులు లేక కలిసుందాం, పాప బాబామ్మ పెద్దల మాటలు పాటిద్దాం, యారా లావా శేష అల్లరి పనులు గెలిచేద్దాం, ఎల్లరి మనసులు గెలిచేద్దాం, హాలాక్ష బండిరా హాయి హాయిగా చదివేద్దాం అనే హల్లుల గేయం ఒకటి, అచ్చుల గేయం ఒకటి ఇచ్చారు. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ పిల్లలకు ఫస్ట్ క్లాస్ పిల్లలకు వర్ణమాల ఇచ్చారు. ఇక్కడ చూడండి వర్ణమాల, ఇవన్నీ వర్ణమాల ఇచ్చారనమాట. అక్షర పరిచయ చిత్రాలు ఇదిగోనండి. అమ్మ, అరటి, ఆవు, ఆకు ఇలా అక్షరాలన్నీ పదాలన్నీ పిల్లలకి పరిచయం చేస్తున్నారు ఇక్కడ. ఇవి చూసుకోండి. చూడండి ఇక్కడ ఇలాంటివి ఇంపార్టెంట్ అనమాట. వృక్షం అంటే ఎలుగుబంటి అండి. మనకి మామూలు కామన్గా ఉన్నవైతే తెలిస్తే ఇలాంటి పదాలు. వృక్షం అంటే ఎలుగుబంటి. కొంచెం చూసుకోండి, అడుగుతారు, మీనింగ్స్ అడుగుతారు. వృక్షం అంటే 4 మీనింగ్స్ ఇచ్చి ఏది కరెక్ట్ అని అడుగుతారు. ఇంకో అంతఃపురం, అంగడి ఇవన్నీ మనకి తెలుసు. ఏదో తెలియని ఒకటి పదం ఉంటుంది. ఓదనం అంటే భోజనం అండి. చూడండి ఆహారం మనకి ప్రకృతి వికృతుల్లో ఉంటుంది అక్కడ. ఇంకోండి చూడండి ఐరేణి అంటే ఇక కుండ షేప్లో ఉంది ఐరేణి. ఐరావతం అంటే ఏనుగు. కొన్ని పదాలు మనకి తెలియని ఉంటాయి వాటికి. ఘటం అంటే కుండ, ఘంటిక అంటే గంట. ఇవి కూడా ఇంపార్టెంట్ అండి, మీనింగ్స్ అడుగుతూ ఉంటారు. జరి అంటే చూడండి వాగు అనమాట. ఇలా జషం అంటే చేప. ఇలాంటి తెలియని పదాలు ఉంటే కొంచెం చూసుకోవాలి. మీనింగ్స్ అడిగి 4 ఇచ్చి ఏది కరెక్ట్ అని అడుగుతారు. నేను తెలుగు టెక్స్ట్ బుక్ అంతా చూపించేస్తున్నానండి ఫస్ట్ క్లాస్ది. చాలా తక్కువ ఉంటుంది కదా ఫస్ట్ క్లాస్, అందుకు అన్నీ ఇంకా పదాలండి. చూడండి మీకు ఏమైనా తెలియని ఉంటాయేమో అని చూపిస్తున్నాను. మామూలుగా అన్నీ సింపుల్వే. ఇంకా పదాలు అయితే పెట్టారు. ఇదిగోండి ఇక్కడ చూడండి యంత్రం, యతి ఋషిలా ఉన్నారు. ఇక్కడ చూడండి గేమ్, లూడో గేమ్లో పెట్టారు పిల్లలకి. ఇక్కడ ఏదో గేమ్ అనమాట, నిచ్చెన ఎక్కినట్టు దిగినట్టు పిల్లల్ని యాక్టివిటీ అనమాట. చూడండి నెక్స్ట్ పడవ. పడవ అని పెట్టారు కదండి, పాడవ అనే లెటర్స్ రాశారు ఇక్కడ. దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి అనే రచయిత రాశారనమాట. ఇది ఇలాగే ఇందులో ఏ పద్యాలు ఉంటాయో గేయాలు అవి కూడా రాసుకొని వాళ్ళ రాసిన రచయిత పేరు రాసుకోండి. చిన్న పడవ, పెద్ద పడవ, చిత్రమైన కత్తి పడవ, నీటి మీద నడిచేటి నీటైన నా పడవ, కాగితంతో చేసినట్టి ఆగిపోని ఈ పడవ, వాన కురిసినంతనే వదలాలి నా పడవ. చూడండి పేరు దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి. ఇవన్నీ యాక్టివిటీస్ అండి పిల్లలతోని. చూడండి నెక్స్ట్ ఇది ఒకటి అనమాట గేయం. చూడండి చందమామ రావే జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటిపూలు తేవే, బండెక్కి రావే, బంతిపూలు తేవే, తేరు మీద రావే, తేనెపట్టు తేవే, పల్లెకిలో రావే, పాలు పెరుగు తేవే, పరుగెత్తి రావే, పనసపండు తేవే, నా మాట వినవే, నట్టింట బెట్టవే, అన్నిటినీ తేవే, అందరికీ ఇవ్వవే అనే గేమ్ ఎవరు రాశారంటే తాళ్ళపాక అన్నమయ్య గారు రాశారండి. తాళ్ళపాక అన్నమయ్య అని రాసుకోండి. మీకు టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకి యూజ్ అవుతుందండి ఇది. ఇదిగోని చూడండి. రవి పనస తొనలు తిన్నాడు, రవి పనస గింజలు నాటాడు. పిల్లలకి వాక్యాలు నేర్పించడం. ఇదిగోనండి ఇవన్నీ యాక్టివిటీసే పిల్లలకి. నెక్స్ట్ చూడండి మేలు కొలుపు. చిన్నారి పొన్నారి చిట్టినా తల్లి, చుక్కల్లో చంద్రుడు చూడవచ్చాడు, తెల్లవారొచ్చింది కోడి కూసింది, చూచేటి అక్కళ్ళు చూడరారమ్మ, గంప కింద కోడి గుడ్డు పెట్టింది, ఆడేటి పిల్లలు చూడరారమ్మ, ఆడేటి వారికి అచ్చావు పాలు, పాడేటి వారికి పాలమీగడలు అనే గేయాన్ని వేటూరి ప్రభాకర శాస్త్రి గారు రాశారు.
రాసుకోండి. వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు. ఎస్జిటి వాళ్ళకైతే యూజ్ అవుతుందండి బాగా ఇది. పిల్లల యాక్టివిటీ అండి, చూడండి డ్రా చేయడానికి. ఒకటవ అక్షరం ఏమిటి, రెండవ అక్షరం ఏమిటి, ఇవన్నీ పిల్లల యాక్టివిటీలు అనమాట. ఉడతా ఉడతా ఊచండి, ఇది ఒక గేము. ఉడతా ఉడతా ఊచి, ఎక్కడికి వెళ్తావో, సంతకు వెళ్తానో, చేమి తెస్తావో, బెల్లం తెస్తానో, నాకు ఇస్తావా, నేను ఇవ్వను, పోపో మా పాపకి ఇస్తాను. సమతారావు గారు రాశారు ఇది గేయం, చూసుకోండి. ఇగోండి గేయం పాడండి, అభినయించండి అని రాశారు ఇక్కడ. అది సమతారావు గారు రాశారు, ఉడతా ఉడతా ఊచు. తర్వాత మళ్ళీ ఇక్కడ యాక్టివిటీలు అనమాట పిల్లలకి ఇవన్నీ. ఇక్కడ తకదిమితోం అనేది ఒకటి ఇచ్చారండి. ఇక్కడ మనకి ఎవరు రాశారో వెనక ఇవ్వలేదండి. యాక్చువల్లీ ఇవన్నీ మనకి ఎవరు రాశారో వెనక బ్యాక్ ఇచ్చారనమాట. అవి నేను రాసుకున్నాను, అక్కడ చూపిస్తాను. ఇదిగోనండి ఇక్కడ మనకి ఎవరేం రాశారో క్లియర్గా ఇచ్చారు. తకదీమితో ఎవరు రాశారో రాయలేదండి ఇందులోని. తోం తోం తకదిమితోం తదిగిన తకదిమితోం తబల దరువులు తిందాక మోగెను, పాటకు తంబుర శృతిగా కలిసెను, వీణ వయోలిన్ జతగా చేరును, అందెల రవలులు చవ్వడి చేసెను, తోం తోం తకదిమితం తదిగిన తకదిమితం. చదివిసానండి అది కూడా, మీకు డౌట్ ఇగోండి చూడండి. ఇక్కడ కూడా యాక్టివిటీ పిల్లలకి. ఇది అరక అనేది ఒకటండి. అరక కూడా మనకి ఎవరు రాశారో ఇవ్వలేదు. అరక ఇది మన అరక, కలపతో చేసిన చక్కని అరక, పొలమును చక్కగా దున్నే అరక, మెట్టను దున్నే అరక, రైతుకు అంగడ ఉండే అరక, అండగా ఉండే అరక, ఇది మన అరక. అరక అంటే ఇదండి, చేతిలో ఉంది కదా అది. అరక ఇదొక యాక్టివిటీ అండి. మళ్ళీ ఊహల ఊయల అనేది తురుమెల్ల ఇంద్రాణీదేవి అనే ఆవిడ రాశారు. చూడండి ఇదొక గేయము. ఊపు ఊపు ఊయల, హాయిగా ఊగిద ఊయల, ముందు వెనుకలకు ఊయల, పోవుచు నుండే ఊయల, పొడవు త్రాలు గల ఊయల, పొసగును సౌఖ్యము ఊయల, ప్రక్కకు ఊపిన ఊయల, వంకర తిరుగును ఊయల, సమముగా విడువము ఊయల, చక్కగా ఊగెద ఊయల అనే గేయాన్ని తురుమెల్ల ఇంద్రాణీదేవి గారు రాశారు. చూడండి ఇక్కడ ఒక యాక్టివిటీ. మళ్ళీ బావ పన్నీరు, బావను పట్టుకు తన్నేరు, వీధి వీధి తిప్పేరు, వీసుడు గంధం పూసారు, చావిడి గుంజకు కట్టారు, చప్పిడి గుద్దులు గుద్దారు, పట్టె మంచం వేశారు, 25 గుద్దులు గుద్దారు, నొలక మంచం వేశారు, 100 గుద్దులు గుద్దారు అనే బాలగేయాన్ని వెలగా వెంకటప్పయ్య గారు రాశారు. చూసుకోండి అదొక గేయం ఉంది మనకి. తాత నవారు మంచంపై కూర్చున్నాడు, మేరీ మంచం మీద పడుకుంది. పదాలు నేర్పిస్తున్నారు, వాక్యాలు చూడండి. ఆదర్శ సామ్రాట్ అనే అతను ఆట అనే గేయాన్ని రాశారు. ఆటలంటే మాకిష్టం, పాటలంటే మాకిష్టం, ఆటల కన్నా పాటల కన్నా అల్లరి పనులే మాకిష్టం, కొత్త దుస్తులు మాకిష్టం, పౌడర్ తిలకం మాకిష్టం, దుస్తుల కన్నా పౌడర్ కన్నా మట్టిలో ఆటలు మాకిష్టం, వెన్నెలంటే మాకిష్టం, వానలంటే మాకిష్టం, వెన్నెల కన్నా వానల కన్నా అమ్మ ముద్దులే మాకిష్టం. ఆదర్శ సామ్రాట్ గారు రాశారు ఇది ఆట అనే గేయాన్ని. జడ దండ అనే గేయాన్ని ఇవ్వలేదు, ఎవరు రాశారో ఇవ్వలేదు. చూడండి. సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. ఈ పాట జడ దండ. సిరిమల్లె చెట్టేమో విరగబూసింది, చెట్టు వంచకుండా కొమ్మ వంచండి, కొమ్మ విరగకుండా పూలు కోయండి, కోసిన పూలన్నీ దండగొచ్చండి, దండ తీసుకువెళ్ళి సీతకివ్వండి, పాడమ్మ సిరిమల్లె దండ, ముడుచుకో సీతమ్మ ముచ్చటగా జడ నిండా. అది ఎవరు రాశారో మనకి ఇవ్వలేదండి. నెక్స్ట్ చూడండి యాక్టివిటీ. ఇది మళ్ళీ ఇల్లు ఈగ అనేది జై సీతారాం అనే అతను రాశారు, రచయిత. ఇగో
ఈగ ఈగ వెళ్ళిపో, ఇల్లు విడిచి వెళ్ళిపో, శుభ్రంగా నువ్వుంటే చెప్పకుండా నే వెళ్తా, దోమ దోమ వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో, మురుగునీరు లేకుంటే తిరిగైనా చూడను పో అనే గేయము. మళ్ళీ యాక్టివిటీస్. మళ్ళీ వేరే గేయం. ఇది వెలుకమ్మ అనే గేయం కస్తూరి నరసింహమూర్తి రాశారు. ఎక్కడికి వెళ్ళావు వెలుకమ్మ, చేలోకెళ్ళా చిట్టమ్మ, ఎట్లా వెళ్ళావు వెలుకమ్మ, చీకటి చాటున చిన్నమ్మ, ఏం తెచ్చా వెలుకమ్మ, గింజలు తెచ్చా బుజ్జమ్మ, ఎక్కడ దాచా వెలుకమ్మ, కలుగుల దాచా కన్నమ్మ, ఎన్నాళ్ళు వస్తాయి ఎలుకమ్మ, 5 ఏళ్ళు వస్తాయి ఎల్లమ్మ. ఇది కస్తూరి నరసింహమూర్తి ఎలుకమ్మ అనే గేయాన్ని రాశారు. అది ఇంపార్టెంట్ అండి. గేయం పేరు ప్లస్ రచయిత రాసుకోవాలి. ఇవన్నీ మళ్ళీ యాక్టివిటీస్ పిల్లలకి. అమ్మఒడి అనే గేయం. ఇది మా బడి, ఇది మా గుడి, ఇది మా అమ్మఒడి, ఓరిమితో మరి నేరిమితో బతుకును దిద్దే అమ్మఒడి, మా మనసులకు వెలుగిస్తుంది, మా భవితకు నవతను తెస్తుంది, ఇది మా బడి, ఇది మా గుడి, ఇది మా అమ్మఒడి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాశారు. మేఘం ఛత్రం ఇదొకటి. ఇది ఎవరు రాశారు మనకి ఇవ్వలేదు. ఇక్కడ మీనింగ్ జసం అంటే చేప, కగము అంటే పక్షి, నఖము అంటే గోరు, మేఘము అంటే మొయ్యిల, జసం అంటే చేప. ఇదొకటి. ఇది కూడా చదివేస్తండి. ఆటల పాటల పిల్లలారా విన్నారా మీరీ మాటలు, ఋషి అన్న ముని అన్న ఒక్కటే ఒక్కటే, జసమన్నా చేపన్నా ఒక్కటే ఒక్కటే, నఖమన్నా గోరన్నా ఒకటే ఒకటే, కగమన్నా పక్షన్నా ఒకటే ఒకటే, మేఘమన్నా మొయ్యిలన్నా ఒకటే ఒకటే, ఛత్రమన్నా గొడుగన్నా ఒకటే ఒకటే. అర్థం ఒకటే, మాటలు వేరు, వస్తువులు ఒకటే, పేర్లు వేరు. ఇదొక గేయము. మళ్ళీ చూడండి, ఇవన్నీ యాక్టివిటీస్. ఇక్కడ పాఠశాల పండుగ. పాఠశాల పండుగ గేయానికి మళ్ళీ ఎవరెవరలో పండుగండి పండుగ, పాఠశాల పండుగ, పిల్లలంతా చేరేరి, సందడెంత చేసేరి, డంకా మోగించిరి, వీణను వాయించిరి, పాటలెన్నో పాడిరి, వింత కథలు చెప్పిరి, నాటకాలు ఆడిరి, నాట్యములే చేసిరి, బహుమతులే గెలిచిరి, బంధుజనులు మెచ్చిరి. ఇదొకటి. మీకు టెక్స్ట్ బుక్ అంతా చూపించేస్తున్నానండి. ఇంకా ఫీర్ ఉండదు కదా, భయం ఉండదు. శుభదాయిని కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు. సిరులనిచ్చే కన్న తల్లి, శుభముగూర్చే కల్పవల్లి, అల్లవేళలా నీదు కృపవెద జల్లి బ్రోవవే పాలవెల్లి, పౌరుషముతో తెలుగు వీరుల తీర్చిదిద్దిన తల్లివమ్మ, మోక్ష పదమిల చూపవే వనజాక్షి మా అమ్మరో. పేరు కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు గారు. ఇక్కడ మళ్ళీ యాక్టివిటీ. గలగల మాటలు. గలగల గలగల సవ్వడితో, కిలకిల కిలకిల నవ్వులతో, బెరబెర బెరబెర నడిచాము, గబగబ గబగబ పోయాము, డమడమ డమడమ డమరలు మోగేను, సుడివడి సుడివడి గాలులు వీచేను, పెలపెల పెలపెల ఉరుములు ఉరిమేను, తలతల తలతల మెరుపులు మెరిసేను, చిటపట చిటపట చినుకులు కురిసేను, జలజల జలజల ఏరులు పారేను, కలకల కలకల పువ్వులు విరిసేను, వడివడి వడివడి పువ్వులు కోసుకొని చకచక చకచక మాలలు కట్టి, బెలబెల బెలబెల గుడికి చేరుకొని దేవుని మెడలో దండలు వేసి దీవెనలిమ్మని మొక్కితిమి. దీనికి కూడా ఇవ్వలేదండి రచయిత. చదువుతున్నాను, మళ్ళీ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో నేను అందులో. చూడండి, ఇవన్నీ ఇంకా పిల్లలకి యాక్టివిటీలు అన్నమాట, చిన్నపిల్లలకి. చూడండి, ఒత్తులు. ఆకు గుర్తు తలకట్టు, ఇలా ఆకు గుర్తు దీర్ఘం, ఈకు గుర్తు గుడి, ఇవి మనకు అచ్చులకి గుణింతాలకి ఇవి ఉంటాయి కదండి. అచ్చులు ఆ అంటే తలకట్టు, ఆ అంటే దీర్ఘం, ఈ అంటే గుడి, ఈ అంటే గుడి దీర్ఘం, ఊకు గుర్తు కొమ్ము, ఊకు గుర్తు కొమ్ము దీర్ఘం, రూకు గుర్తు రుత్వం, రూకు గుర్తు రుత్వ దీర్ఘం, ఏకు గుర్తు యత్వం, గుర్తు ఏత్వం, ఐకు గుర్తు ఐత్వం, ఓకు గుర్తు ఓత్వం, ఓకు గుర్తు ఓత్వం, ఔకు గుర్తు ఔత్వం. అచ్చులకి ఆ గుర్తులే గుణింతాలు అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి గుణింతాలం. గుణింతాలు ఎలాగొస్తే అచ్చులకి ఉన్న
ఆ గుర్తులే మనకి గుణింతాలు అవుతాయి, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ కా ఉందనుకోండి, కా ఇలా పెట్టి ఇలా అంటాం కదా, అది ఆతో సమానం అన్నట్ట. అచ్చులు ఈజీగా పిల్లలకి మీరు నేర్పించాలి కదా, అందుకు. ఇవన్నీ మళ్ళీ పిల్లలకి యాక్టివిటీస్. పద్యరత్నాలు చూడండి, మనకి 1 2 3 4 5 6 7 8 పద్యాలు ఉన్నాయి. లాస్ట్లో మనకి కృతజ్ఞతాభివందనాలు. 1వ తరగతి పాఠ్యపుస్తకంలో తెలుగు బాలల కోసం బాల సాహిత్యాన్ని సృష్టించిన ప్రాచీన ఆధునిక రచయితల రచనలను ఎంపిక చేసుకోవడం జరిగింది. పాఠ్యాంశానికి అనుగుణంగా 1 2 పదాలను లేదా పాదాలను మార్చుకోవడం జరిగింది. అద్వితీయమైన ఈ రచనలను అందించిన కింది మహనీయులందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు. నేను చెప్పాను కదండి, ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఏ పద్యానికి ఎవరు ఇక్కడ ఉన్నది. తాళ్లపాక, అన్నమయ్య, చందమామరావే, యోగివేమన, పద్యరత్నాలు, వేటూరు ప్రభాకర శాస్త్రి, మేలుకొలుపు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, అమ్మఒడి, చింతా దీక్షితులు, తారంగం, బివి నరసింహరావు, తాయిలం, దప్పలపూడి రాధాకృష్ణమూర్తి, పడవ, సమతారావు, ఉడతవు, తురిమెల్ల ఇంద్రాణిదేవి, ఊహల ఉయ్యల, వెలగా వెంకటప్పయ్య, బావబావ పన్నీరు, ఆదర్శ సామ్రాట్ ఆట, జై సీతారాం, ఇల్లు ఈగ, కస్తూరి నరసింహమూర్తి, ఎలుకమ్మ, కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, శుభదాయిని. ఇది స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇంకోండి పద్యరత్నాలు చూద్దాం. గంగిగోవు పాలు, గరిటెడైన చాలు, కడివిడైన నేమి కర్మపాలు, భక్తి గలుగు కూడు, పట్టెడైన చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఇవి కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తలుకు బెలుకు రాలు, తట్టెడేల చదువు పద్యమరయ్య చాలదా ఒక్కటి, విశ్వదాభిరామ వినురవేమ. 2 లైన్లు ఇచ్చి 3వ లైన్ అడుగుతారు ఎగ్జామ్లో. వాక్కు వలన గలుగు వరమగు మోక్షంబు, వాక్కు వలన గలుగు వసుధవగ ఘనత, వాక్కు వలన గలుగు నెక్కుడు ఐశ్వర్యములు, విశ్వదాభిరామ వినురవేమ. అన్నీ చూడండి వేమన శతకాలే ఇచ్చారు. స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ 2nd క్లాస్ టెక్స్ట్ బుక్ పెడతాను. బాయ్ ఫ్రెండ్స్.